అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చిన్న కథ ఒకటి చెప్పుకుందాం. అది సరదా కోసం అండి, నిజంగా జరిగే కథ అయితే కాదు. ఒకరోజు యమధర్మరాజు ఒక యువకుడి దగ్గరకు వచ్చాడండి. ఇవాళ నీ ఆఖరి రోజు, పద వెళ్దామన్నాడు. యువకుడు అప్పుడు అయ్యో అదెలా అవుతుంది, నేను రెడీగా లేనండి అన్నాడు. అందుకు యమధర్మరాజు తప్పదు, ఇవాళ నా లిస్టులో మొదటి పేరు నీదే ఉంది కాబట్టి నా ధర్మం ప్రకారం నేను నిర్వర్తించాలి, పద వెళ్దామన్నాడు. యువకుడు సరే యమధర్మరాజా, నా చివరి కోరికగా ఒక కప్పు కాఫీ తాగుదాం, తర్వాత మీతో నేను వస్తాను అన్నాడు. యమధర్మరాజు అంగీకరించి యువకుడు తెచ్చిన కాఫీ తాగాడు. అందులో యువకుడు నిద్ర మాత్రలు కలపడం వలన యముడు నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో యముడు లిస్టులో తన పేరు మొదటి నుంచి చివరకు మార్చుకున్నాడు. నిద్ర నుంచి మేల్కొన్న యముడు, నీ అద్భుతమైన ఆతిథ్యానికి నా ధన్యవాదాలు, సో నైస్ ఆఫ్ యూ. ఇవాళ మొదటి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు, అందుకే నా లిస్టులో చివరి నుంచి పని మొదలు పెడతా అని తాను వచ్చిన పని పూర్తి చేసుకొని యువకుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ కథ యొక్క నీతి ఏంటి? నువ్వెంత ప్రయత్నించినా నీ తలరాతను ఎవ్వరూ మార్చలేరు. యముడి ప్రకారం మామూలుగా కుర్రవాడు యముడిని గనక నార్మల్ కాఫీ ఇచ్చినట్టుంటే చివర తన పేరు ఉండేది కాదు, కాబట్టి కొంత సమయం అనేది ఉండేది. తన తలరాత ప్రకారం ఆ టైంకి యమధర్మరాజుతో వెళ్ళిపోవాలి కాబట్టి ఆ యువకుడు కాఫీ కలపడం, ఆ కాఫీ తాగడం, ఆ లిస్టు పేరులో మార్చడం జరిగింది. కాబట్టి మన తలరాతను అనేది ఎవ్వరూ మార్చలేరు అనేది మాత్రం గుర్తుపెట్టుకో.